అంటే క్షణం తీరిక లేని కమర్షియల్ ఎప్పుడు వచ్చిందంటే నాకు టీవీలో వచ్చింది. అది టీవీ సీరియల్స్లో ఓ సీరియల్ చేశాను నేను, కవి పరంపర అని నేషనల్ నెట్వర్క్ చేశాను. అంటే హిందీ సీరియల్. కవి పరంపర చేశాక కవి పరంపర అని హిందీ టీవీ సీరియల్ చేశాను. అది బాగా హిట్ అయింది. ప్రైమ్ టైంలో వేశారు. అది బిఆర్ చోప్రా మహాభారత్ వచ్చిన టైము, ఆ తర్వాత కంటిన్యూషన్ మనకి ఇచ్చారు కవి పరంపర అయిన తర్వాత. సాయి శరణం అని చేశాను విజయచంద్ర గారితో. అంటే సాయిబాబా సంబంధించిన ఆయన ఇచ్చిన సందేశం మీద ఒక డిఫరెంట్ సీరియల్. అది బాగా పెద్ద హిట్ అయింది. అంటే ఇప్పటిదాకా జెమినీ ఛానల్లో మే సీరియల్ వచ్చిన ఛానల్లో ప్రైవేట్ ప్రొడ్యూసర్ తీసిన వీక్లీ సీరియల్స్ హైయెస్ట్ రెవెన్యూ స్కోర్ చేసింది ఇప్పటికి. అదే దాదాపుగా చాలాసార్లు రిపీట్ అయింది. అది ఎప్పుడైతే సాయి శరణం కమర్షియల్ హిట్ అయిందో దాంతో కమర్షియల్ డిమాండ్ ఏర్పడింది ఒక టీవీ డైరెక్టర్గా. దాని తర్వాత ఆదిపరాశక్తి చేశాను, మహాగణపతి చేశాను, తర్వాత ఇక మైథలాజికల్ వెల్లువలాగా చేశాను. ఆదిపరాశక్తి, మహాగణపతి, తర్వాత మహాపార్వతి, వీరబ్రహ్మణ్య స్వామి, అష్టలక్ష్మి వైభవం, శ్రీవారి తీర్థాలు ఎస్వీబీసీ ఛానల్కి. సో ఇక అదొక పరంపర అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకంటే మనం మైథలాజికల్ చేయడం, మరి మార్కెట్ అవ్వడం, మళ్ళీ ఇంకో ఆఫర్ రావడం అలా జరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఒక ప్రముఖ ఛానల్కి చిలుకూరు బాలాజీ మీద వర్క్ చేస్తున్నాను. సో ఇట్లా ఎప్పుడైతే టీవీ డైరెక్టర్గా ఒక దశలో 3 సీరియల్ చేసిన రోజులు ఉన్నాయి. అంటే 3 సీరియల్స్ టెలికాస్ట్ అవుతుండేది. ఒకటి వీక్లీ సీరియల్ ఉండేది, డైలీ సీరియల్ ఉండేది. దాని తర్వాత డే అంతా షూటింగ్ చేసి నైట్ అంతా ఎడిటింగ్ చేసేవాడిని. అంటే సినిమాల్లో ఏదైతే నేను చేయలేకపోయానో టీవీలో చేయడం వల్ల ఇంకా విగ్రస్గా పనిచేశాను. అంటే ఇంక అసలు ఎలా అంటే అలా చేసేవాడిని. నిద్ర కూడా పోయేవాడిని కాదు, కారులో నిద్రపోయేవాడిని. సో అట్లాంటి జీవితం అలవాటు చేసుకున్న తర్వాత ఒక సంస్థ, అంతకుముందు ఫిల్మ్ మీడియా ప్రొడక్షన్స్ ఉండేది, కొమరం భీమ్, దాని మీద చేశాను నేను. ఆ ఫిల్మ్ మీడియా ప్రొడక్షన్స్ పెట్టి 20 ఏళ్ళు అవుతుంది, దాదాపు 19 ఇయర్స్ అయింది. సో దాన్ని ఆ సంస్థని దాన్ని ఒక స్టూడియో, ఒక కెమెరా, ఇట్లా దాన్ని ఒక సంస్థలాగా డెవలప్ చేసాం. ఫిల్మ్ మీడియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేశాను దాన్ని. నేను ఎండీగా ఉన్నాను, డైరెక్టర్స్ ఉన్నారు. సో దాని ద్వారా కూడా యాడ్ ఫిలిమ్స్ 100 యాడ్స్ చేశాను. తర్వాత కార్పొరేట్ ఫిలిమ్స్ చేశాము, ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ప్రచారం చేశాము. తర్వాత ఇండివిజువల్ డాక్యుమెంటరీ చేశాను. సమ్మక్క సారక్క డాక్యుమెంటరీ చేస్తే అది ఫ్రాన్స్ ఫెస్టివల్లో అది ఎంపికైంది. ఒక సెక్షన్లో, కామెడీ సెక్షన్లో మంచి పేరు వచ్చింది. సో ఇట్లా అంటే సినిమాల్లో మొదట పేరు తెచ్చుకున్నా కూడా కమర్షియల్గా ఫెయిల్ అయిన వ్యక్తిగా ఉండి, తర్వాత టీవీ సీరియల్స్లో మళ్ళీ బిజీ అయ్యి, మళ్ళీ ఒక సంస్థ పెట్టి సంస్థ ద్వారా మళ్ళీ నేను సినిమా రిలీజ్ చేసుకోగలిగాను. నా ఫిల్మ్ మీడియా ప్రొడక్షన్ ద్వారానే కొమరం భీమ్ రిలీజ్ అయింది. సో ఇవాళ మా సంస్థలో పనిచేస్తున్నాము, రెగ్యులర్గా వర్క్ చేస్తున్నాము, చాలా పనులు జరుగుతూ ఉన్నాయి. ఫిల్మ్ మీడియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీగా ఉన్నాను నేను. అయితే నేను దర్శకుడు అయినా కూడా నేను దర్శకత్వం చేస్తూ మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి డైరెక్షన్ చేయమని చెప్పాను. మా కొన్ని ఎపిసోడ్స్ కానీ, సీరియల్స్ కానీ, డాక్యుమెంటరీస్ కానీ. నాకు మా సంస్థకి పనిచేసిన డైరెక్టర్లో చాలా ప్రముఖులు ఉన్నారు. ఒక వివి రాజు గారు ఉన్నారు, ఆయన భక్త కబీర్దాస్ సినిమా చేశారు, ఆయన మాకు కొన్ని ఎపిసోడ్స్ డైరెక్ట్ చేశారు. అట్లాగే డాక్టర్ గోయల్ గారు ఈ తానిషా సంబంధించిన, హైదరాబాద్ సంబంధించిన డాక్యుమెంటరీస్ చేశారు. అట్లాగే మా సత్యబాబు గారు ఉన్నారు, ప్రగతి అనే సీరియల్ ఇండియన్ సంతోషం చేశారు. తర్వాత పిసి రెడ్డి గారు, ద గ్రేట్ మ్యాన్, ఆయన చాలా పెద్ద డైరెక్టర్, బడిపంతులు, ఇల్లు చేశారు. ఆయన మాకు 2 సీరియల్ చేశారు ఫిల్మ్ మీడియా సంస్థకి. ఇండియన్ సంతోషం ఒకటి, డాక్టర్ ఇందిరా ఒకటి. అట్లాగే చాలామంది 256 మంది ఆర్టిస్టులు పనిచేశారు మాకు ఒక సీరియల్కి. అట్లాగే డైరెక్టర్లు కానీ, ఇట్లా నలుగురితో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉన్న ఈ దీనిలో శ్రీనివాసరావు గారు ఉన్నారు మా మిత్రులు. ఒక ఆయన వీరేంద్ర గారి ద్వారా పరిచయం. కాపర్తి వీరేంద్ర, శ్రీనివాసరావు గారు నన్ను పిలిచి ఒక సినిమా చేయమని అవకాశం ఇచ్చారు. కాపర్తి వీరేంద్ర నాకు చాలా సీరియల్స్కి ఆయన పాటలు రాశారు. తర్వాత కలిసి మేము యాడ్స్ చేశాము. ఆయన మంచి పాటల రచయిత. ఆయన అన్నారు, శ్రీధర్ ఇట్లాగా ఒక ఫిలిం చేయాలి మనం అంటే, సరే చేద్దామని. అది అంతకుముందు మేము ఒక సినిమా చేశాను. అది సద్గురు శివానందమూర్తి గారి ఆశీస్సులతో వారి అబ్బాయి డాక్టర్ మన రాజశేఖర్ గారు చేశారు. రాజశేఖర్ గారు నిర్మాతగా తీసిన గౌతమ్ బుద్ధ చాలా మంచి పేరు తెచ్చుకుంది. అంటే 6 సెంటర్స్లో 100 రోజులు ఆడింది. బీహారు, నాగపూర్ లాంటి చోట్ల 27 దేశాల్లో దానికి సంబంధించిన లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే దానికి నంది అవార్డు వచ్చింది, బెస్ట్ ప్రొడ్యూసర్గా నంది అవార్డు వచ్చింది వారికి. రాజశేఖర్ గారి ముద్ర చాలా ఉంది ఆ సినిమాలో. ఆయన సంకల్పంతోనే ఆ సినిమా పెద్ద మంచి పేరు తెచ్చుకుంది. రామచరిత మానస రాశారు ప్రజలకు అర్థమయ్యే విధంగా. సో ఆయన పేరు లేని భారతీయులు ఎవరు ఉండరు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ప్రతి ఇంట్లో కూడా రామచరిత మానసం ఉంటుంది, ప్రతి ఇంట్లో తులసిదాసు ఉంటుంది. రాముడు తర్వాత, హనుమంతుడి తర్వాత వారు పూజ చేసేది తులసిదాసునే.
సో ఆ కథ తీసుకుంటే బాగుంటుంది అనుకున్నాం. ఆ కథను తీసుకొని తెలుగుకి వేరే వెర్షన్ మార్చి రత్నావళి అంటే తులసిదాస్ వైఫ్ ఆమె చేసే సాక్రిఫైస్ ఏంటి దాన్ని 2 సినిమాలుగా ముందు తెలుగు కంప్లీట్ చేస్తాం, హిందీ కూడా కంప్లీట్ చేయబోతున్నాం, త్వరలో స్టార్ట్ చేస్తాం. సో ఈ 2 దీనిలో రత్నావళి అనే సినిమా తయారు చేయడం జరిగింది. రత్నావళి సినిమాలో పూజా బలోటియా రత్నావళి క్యారెక్టర్లు జీవించింది అమ్మాయి అని చెప్పాలి. పూజా బలోటియా ఒక మంచి టాప్ మోడల్ ఇండియాలో. ఆమె ఈ సినిమా చేస్తుంది, ఒక తమిళ సినిమా చేస్తుంది, 100 రోజులు ఆడింది. అలాగే ఆమె జెట్ ఎయిర్వేస్లో పనిచేస్తుంది, మలబార్ గోల్డ్, జాన్సన్ అండ్ జాన్సన్ వాటిలో టాప్ మోడల్గా పనిచేస్తుంది ఆమె. ఆమె పెర్ఫార్మెన్స్ కానీ ఈ సినిమాకి ప్రాణం అని చెప్పాలి. అట్లాగే మా మిత్రుడు సునీల్ శర్మ, ఆయన గౌతమ్ బుద్ధ ఆయన చేశాడు, తర్వాత మళ్ళీ ఈ సినిమా కూడా ఆయన చేశాడు లీడ్ హీరోగా. సో అతను చాలా కమిట్మెంట్ ఉన్న ఆర్టిస్టు. అలాగే విజయ్ చంద్ర గారు చేశారు వాల్మీకి పాత్ర చాలామంది చేశారు, బట్ ఆయన అద్భుతంగా చేశారు వాల్మీకి పాత్రని. అట్లాగే ఏవిఎస్ గారు సూరదాస్గా, వాణి విశ్వనాథ్ చేశారు. ఇట్లా ప్రముఖ నటులందరూ కూడా వచ్చి పనిచేశారు ఈ సినిమాకి రత్నావళి. చాలా మంచి అద్భుతమైన ప్రోత్సాహం ఇచ్చారు వాళ్ళు మనకి. ఈ సినిమా కథ చెప్పినప్పుడు కానీ తీస్తున్నప్పుడు కానీ చాలా ఇన్స్పైర్ అయ్యారు, మమ్మల్ని కూడా మాకు ప్రోత్సహించారు ఈ సినిమా గురించి. ఆంజనేయ స్వామిగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఆంజనేయ స్వామిగా విందు దారా సింగ్. విందు దారా సింగ్ తప్ప ఇంకొకరు మన హనుమంతుడిగా ఊహించుకోలేము భారతదేశంలోనే. శ్రీరామరాజ్యం కానీ అంతకుముందు రామదాస్ కానీ ఎవరు ఏ సినిమా తీసినా భారతదేశంలో హనుమంతుడు ఉన్నాడు అంటే హనుమంతుడు తప్పకుండా వాళ్ళ నాన్నగారు దారా సింగ్, తర్వాత విందు సింగ్. సో విందు సింగ్ ఈ సినిమాలో చాలా బాగా చేశారు. ఆయన ఒక పాట అభినయించారు, దీంట్లో సీన్స్ ఉన్నాయి. అయితే ఆయన మిగతా సినిమాలో హనుమంతుడిగా చేశారు, కానీ ఈ సినిమాలో హనుమంతుడే మారువేషంలో కనపడతారు. అది కూడా ఆయన చేశారు, నేనే చేస్తాను అని చెప్పి ముందుకు వచ్చారు. ఇంకొకరు ఎందుకు పెట్టాలో నేనే చేస్తాను ఆ వేషం కూడా. అట్లాగా పండితుడిగా చేశాడు, ఒక కోయవాడిగా చేశాడు, కోయదొరగా చేశాడు, అట్లాగే హనుమంతుడిగా చాలా అద్భుతమైన అభినయం ఇచ్చారు ఆయన. ఈ సినిమా మా పూర్తి నమ్మకం ఉంది డెఫినెట్గా హిట్ అవుతుంది. దానికి రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మాకు. బిజినెస్ పరంగా కానీ మిగతా అన్ని రకాలుగా చాలా హ్యాపీగా ఉన్నాం ఆ సినిమాకి సంబంధించి. తెర మీద కనబడే హీరోలు సునీల్ శర్మ గారు, విజయ్ చంద్ర గారు, ఏవిఎస్ గారు, సుమన్ గారు అయితే తెర వెనుక హీరోలు ఉన్నారు. తెర వెనుక హీరోలు ఎవరంటే కెమెరా హ్యాండిల్ చేసిన మధు మహంకాళి ప్రతి సీన్ని ఒక పెయింటింగ్లో చేశాడు, ప్రతి దృశ్యాన్ని కూడా. అతను నేషనల్ అవార్డు పొందిన సినిమాటోగ్రాఫర్. అలాగే పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేట్, దాదాపు 9 రోజుల్లో గ్రాడ్యుయేట్. చాలా కష్టమైన మంచి ప్రమాణాలతో ఒక దృశ్యం అందమైన పెయింటింగ్లా చేస్తాడు ఆయన ప్రతి పని కూడా, ప్రతి దృశ్యాన్ని కూడా. సో అలాగే శశిపీఠంలో ఒక ప్రయోగాలు చేయని తపన ఉంది. ఒక సంగీత దర్శకుడిగా ఆయన ఈ పీరియడ్లో ఉన్న 400 ఏళ్ళ నాటి కథ ఇది. దానిలో ఉన్న అంశాలు ఏంటి, ఏది ప్రజలకు వెళ్ళింది, ఎలాంటి సంగీతం అప్పుడు ప్రజల్లో ఉంది అని ఆ సంగీతాన్ని ఇప్పుడు ప్రజలకు అభిరుచికి అనుగుణంగా ఉండే సంగీతాన్ని సమన్వయపరుస్తూ అద్భుతమైన ట్యూన్లు ఇచ్చాడు. సంగీతం అనేది హైలైట్ అవుతుంది ఈ సినిమాకి. అట్లాగే హిందీ డైలాగులు రాశారు డాక్టర్ దయాకిషన్ గోయల్ గారు. ఆయన పిహెచ్డి సినిమా లిటరేచర్లో చాలా సినిమాలు రాశారు ఆయన. సో వారి కంట్రిబ్యూషన్ కూడా హిందీకి ఉంది. అలాగే దాంట్లో కొంత స్క్రీన్ ప్లే పార్ట్ మేము తెలుగు వాడుకున్నాం, అంటే వారి అనుమతితోనే. సో ఇలాగా ఈ తెర వెనుక హీరోలు వీళ్ళు. పాటలు ముఖ్యంగా ఈ సంగీతం భరిత చిత్రం, ఇది సంగీతమే ప్రధానంగా ఉండే సినిమా. ఈ సినిమాకి రాసిన అన్ని పాటలు కాపర్తి వీరేంద్ర రాశాడు. ఆయన ఒక్కొక్క పాటని చాలా పరిశోధించి అద్భుతంగా రాశాడు. అన్ని పాటలు హిట్ అవుతాయి. సినిమాకి కూడా ఆయనకి కాబట్టి సినిమా కూడా మంచి హెల్ప్ అయింది ఆయన రాయడం వల్ల. ఈ సినిమాని ఆడియో జనవరి 1 రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నాము. ఆడియో విడుదల జనవరి 1. అలాగే ఈ గ్రాఫిక్స్ వరకు జరుగుతుంది. గ్రాఫిక్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది ఈ సినిమాలో. అవి కంప్లీట్ చేసుకుని ఈ జనవరి ఆఖరి వారంలో సినిమా విడుదల ప్లాన్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.